దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. మరి ఈ 14వ అధ్యాయంలో పార్ట్ 4 4ది మొదలు పెడుతున్నాము. అందరూ తప్పనిసరిగా ప్రార్థన చేసి వినండి, అంతేగాని వచ్చిందని సెల్లో పైకి పెట్టకండి. విలువైన వాక్యము, ప్రపంచానికి ఈ రోజున అవసరమైన వాక్యం ఇది. చూసిన వాళ్ళందరూ కూడా సప్రెషన్ చేసి మరి స్కేర్ చేసి తర్వాత ప్రతి ఒళ్ళు కూడా అందించి దీవెనలు పొందండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో అంజూరపు చెట్టు చిగుర్చును. మత్తయి సువార్తలో అంజూరపు చెట్టు చిగుర్చును. అప్పుడు క్రీస్తు ప్రభు వచ్చునని వ్రాయబడిను. అది చిగుర్చిన తర్వాత క్రీస్తు ప్రభు వస్తారని రాయబడి ఉన్నది. పాలస్తీనాకు ప్రధాన పట్టణము యెరూషలేము. ఆ ఏరియా చుట్టుపక్కల దేశాలన్నిటి కూడా పాలస్తీనానికి అవన్నీ కూడా ఆ యెరూషలేము ప్రధాన పట్టణము. చెదిరిపోయిన యూదులు తిరిగి వచ్చి తమ సంఘమును స్థాపించుతున్నారు. చెదిరిపోయిన యూదులు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యేసు ప్రభుని ఆ రోజున సిలువేయమని కేకలేసినప్పుడు వచ్చిన నింద కోసం వాళ్ళు ఊతకోత కోయబడ్డారు. కొంతమంది పారిపోయారు, సముద్రాలు అంటాను ఓడల్లో ఎక్కి. అప్పట్లో వాహనాలు ఏమీ లేదు కనుక పారిపోయారు. పారిపోయిన యూదులు మళ్ళా చేరుకోవాలని బైబిల్లోనే రాసి ఉంది కనుక మళ్ళా చేరుకున్నారు. వారు తిరిగి వచ్చిన తర్వాత 60 లక్షల అంజూరపు చెట్లు తమ దేశంలో నాటించి ఉన్నారు. ఈ అంజూరపు చెట్లు మరి తిరిగి దేశానికి మళ్ళా వచ్చిన తర్వాత 60 లక్షల చెట్లు అంజూరపు చెట్లు నాటించి ఉన్నారు. అంజూరపు చెట్టు చాలా విలువైనది. ఆ విలువైన వాతావరణాన్ని బట్టి దేవుని ఆజ్ఞ మరి ప్రకారంగా 60 లక్షల చెట్లు నాటించారు. ఎందుకంటే నాజీ ప్రభుత్వంలో తమ స్వజనులైన యూదులు, నాజీ ప్రభుత్వంలో స్వజనులైన యూదులు 60 లక్షల మంది జర్మనీ దేశంలో చనిపోయిరి. 60 లక్షల మంది జర్మనీలో చనిపోయిరి గనుక వారు గుర్తుగా జ్ఞాపకార్థంగా తెలియని రీతిగా తమ స్వదేశంలో అంజూరపు మొక్కలు నాటిరి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మొక్క చొప్పున వాళ్ళు గుర్తుగా అక్కడ అంజూరపు చెట్లు నాటడం అనేది జరిగింది. అంజూరపు చెట్టు చిగిర్చిన యుగ సమాప్తి అని భావము. అంజూరపు చెట్టు చిగిర్చినప్పుడు యుగ సమాప్తి, ఈ దేశము నాశనం అయిపోవాలి అని అంటే రెండో రాకడ రావడం. నాశనం అవ్వదు కానీ రెండో రాకడ వచ్చిన తర్వాత దేవుని బిడ్డలు పైకి ఎత్తబడ్డ తర్వాత 7 ఏళ్ల శ్రమకాలం ఈ భూమి మీద మిగులుద్ది. అది గుర్తు. ప్రభువు బెతానియా గ్రామం నుండి యెరూషలేము పట్టణమునకు వెళ్ళుచుండగా, బెతానియా గ్రామం నుంచి యెరూషలేముకి వెళుతున్నారు. దారిలో ఒక అంజూరపు చెట్టు కనబడెను. దారిలోని వెళుతూ ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టు ప్రభుకి చూశారు. ఎంతో అలవరముగా ఉండెను కానీ పండు లేవు. అలవరం అంటే చిగురంతా చెట్టు అలంకరణం. అలవరణం అంటే అలంకరంగా పెద్ద చెట్టుగా ఉంది కానీ దానికి ఏమి లేవు, పండ్లు లేవు. అలాగే యూదుల్లో ఆచారము బాగానే ఉన్నవి కానీ ఫలితము లేదు. మత్తయి సువార్తలో ఒక చోట ద్రాక్ష చెట్టుకు పోల్చారు. ఇక్కడ అంజూరపు చెట్లు పోలుస్తున్నారు. అంజూరపు చెట్లు, అక్కడ ద్రాక్షార చెట్లు ఏమి పోల్చారు? మత్తయి సువార్తలో ఉంది, తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఉంది, తర్వాత ప్రకటన గ్రంథం వివరణకు కూడా అదే రాస్తున్నారు. కొండపైకి పైన ద్రాక్షార చెట్టు నిక్కర్స్ అయినది నేను నాటాను. అక్కడ కుండలతో నీళ్లు తీసుకెళ్ళి భారంగా మోసిన తర్వాత అది ఫలించింది. పెద్ద పెద్ద తీగలేసి పెద్ద పెద్ద వృక్షమయ్యింది. వీటికి కాపు చాలా వస్తుందని ఆశపడి
బురుజు ఒకటి తయారు చేశాను, ఆ రసాన్ని పిండుకొని అమ్ముకుందారని. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి అవన్నీ కూడా కారు ద్రాక్ష కాసింది అని అన్నారు ప్రభు. దీనికి అర్థం ఏమిటంటే, నేను యూదుల్ని ఎంతగానో ప్రేమించాను, వాళ్ళ కోసం ఎన్నో శ్రమలు పడటానికి భూమి మీదకి వచ్చాను, కానీ వాళ్ళు ఎవరూ దేవుని నమ్మడం లేదు. తల్లిదండ్రులు మాత్రం వస్తున్నారు, పిల్లలు మాత్రం విచ్చలివిడిగా ఇష్టానుసార ప్రకారంగా తిరుగుతున్నారు. అంటే పెద్దలైతే పచ్చగానే ఉంది చెట్టు, కానీ కారు ద్రాక్ష అంటే పిల్లలు. ఈ పిల్లలు ఇష్టప్రకారంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వివరణ చెప్పారు. అలాగే ఈ అంజూరపు చెట్లు కూడా చూస్తే చాలా చక్కగా ఉన్నాయి, కానీ ఆకులతో తీగలతో పచ్చగా ఉంది, కానీ ఫలితం లేకపోయింది. మనుషులు కూడా యూదులు అలాగే ఉన్నారు. మ్రాను ఆకులు అందంగా ఉండేను, కానీ పండ్లు లేవు. ఫలాలు లేకపోతే ఏమి ఉపయోగము? ఆ ఫలాలు వచ్చినప్పుడు వాళ్ళు మారు మనసులు లేకపోతే ఏమి ఉపయోగము? అనగా ప్రభువును వారు అంగీకరించి ఉండలేదు. యేసు ప్రభు వస్తానన్నది నిజమే, కానీ ఇతను చూస్తే మనుషులు అంటకుండా ఉన్నట్టుగా ఉన్నాడు. దేవుడు అంటే ఎలా వస్తాడు? అబ్బో భయంకరంగా వస్తాడు, చూడటానికి కళ్ళు సాలవు, అది ఇది అని రకరకాలమైన ఈదులు ప్రభును చూసి హేళన చేశారే కానీ ప్రభు దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోయారు. పాత నిబంధన అంతా రాశారు ప్రభు అలాగే వస్తారని, కానీ కళ్ళు మూసుకుపోయి ఎవరు ప్రభు దగ్గరికి వెళ్తే హేళన ఉంటుంది. ఇతని దగ్గరికి మేము వెళ్తామేంటి, మేము ధనవంతులం ఆస్తిమంతులం అని విర్రవీగారు. రేపు రెండో రాకడ కూడా అలాగే విర్రవీగుతారు. అందుకని ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రపంచమంతా 65 పుస్తకాలు ప్రపంచమంతా బోధ అందింది. ప్రకటన గ్రంథం ఎక్కడ చూసినా బోధ అందడం లేదు గనక ప్రభు ఈ బోధని అందించమని మాకు చెప్పి ఉన్నారు గనక మేము అందిస్తున్నాము. గనుక వారికి ఫలములు లేవు, కానీ పై ఆచారములు మాత్రం ఉన్నవి. ఆచారాలు చాలా ఉన్నవి. పండగ వచ్చిందంటే, క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు, వంటలు, అలాగే పిండి వంటలు, తర్వాత బంధువులు చుట్టాలను పిలుచుకుంటాం, ఇవన్నీ కూడా ఆచారాలు కనబడుతున్నాయి. మందిరానికి అలంకరణ, దండలు, తర్వాత బుడగలు, ఎన్ని అలంకరణ, భోజనాలు, పలావులు ఎన్ని ఉన్నాయి. పై అలంకరణే కానీ హృదయం మాత్రం దేవుని వైపు తిరగకుండా అహంకారులై ఉన్నారు. కనుక ప్రభువు ఆ చెట్టును శపించెను. ఆ చెట్టుని ఈదులకి సమర్పించి, అంజూరపు చెట్టు కూడా ఓ చోట, ఇలాగే ఆ చెట్టుని శపించాడు. యూదులు అన్ని దేశములకు చెదిరిపోయి తిరిగి వచ్చి వ్యవసాయం చేసి, యూదులందరూ వెళ్ళిపోయారు, మిగిలిన యూదులు వచ్చి అక్కడ చెదిరిపోయిన వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టారు. గుడులు బడులు కట్టి పాలస్తీనాలో తన ప్రభుత్వము ఏర్పాటు చేసుకున్నారు. పాలస్తీనానికి వచ్చి అక్కడ మళ్ళా కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే సిగురించుట, మళ్ళీ కొత్త జీవితం ఎప్పుడైతే ఏర్పాటు చేశారో, బడులు గుడులు ఇవన్నీ కట్టారో మళ్ళా సిగుర్చింది. క్రొత్త నిబంధన గ్రంథమును వారు తమ ముందు పెట్టుకొందురు. కొత్త నిబంధన గ్రంథాన్ని ముందు పెట్టుకుంటారు, అనగా పరోక్షముగా దాన్ని నెరవేర్చుదురు. దాన్ని మాత్రం వాళ్ళు చదివి దాని సిద్ధాంతాన్ని అమలుపరుస్తూ వచ్చారు. అరబీయులు వీరిపై యుద్ధము చేయగా అరబీయులపై యుద్ధమునకు విజయము లభించెను. అరబీయులు వీళ్ళ మీద యుద్ధం చేశారు, అరబీయులపై ఇది విజయం సాధించారు. వీళ్ళ పక్షాన ప్రభువు ఉన్నారు, అందుకని విజయం సాధించారు. యోన పారిపోయి దిగిన రేవు ఇప్పే, అక్కడ తెల్ల అను ఒక పట్టణం ఉన్నది. ఎప్పే. ఈ యోన
నీ తార్షీకి వెళ్ళమన్నారు. తార్షీ దేశములో దేవుని మాటని తిరస్కరించి అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు, నీ దేశము పతనమైపోతుంది, జాగ్రత్త అని యోనాకి చెప్పి తార్షీ వెళ్ళమంటే, నినివేవు పట్టణం వెళ్ళమంటే మానేసి ఓడలో కూర్చొని అతని ఏరే దేశానికి ఎప్పేకి వెళ్ళిపోతూ ఉన్నారు. తార్షీకి వెళ్ళిపోతున్నారు నినివేవు పట్టణానికి దిగమంటే. అప్పుడు తుఫాను రప్పించాడు దేవుడు. తుఫాను రప్పించి అక్కడ ఉన్న వస్తువులన్నీ పడేశారు, కానీ తగ్గడం లేదు. ఇతని కింద పడుకొని ఉన్నాడు. ఆ ఓడ యజమాని వెళ్ళి, ఇంత గందరగోళం జరుగుతుంటే సామానంతా పడేస్తే నువ్వు పడుకొని ఉన్నావా, ఏం జరుగుతుంది? తుఫాను, ఓడ తల్ల కిందలైపోతుంది అంటే నా కోసం వచ్చింది, ఎవరు చీట్లు వేసుకొని ఎవరు మరణించక్కర్లేదు, నన్నే లోన పడేయండి అని. అప్పుడు యోన ఒప్పుకున్నాడు. కాళ్ళు చేతులు కట్టి అతనికి చెరువులో ఆ సముద్రంలో పడేసినప్పుడు ఆ శాప చూస్తుంది ఎదురు. ఎందుకని? దేవుడు ఆజ్ఞిచ్చాడు, ఇదిగో యోనాని నీళ్ళలో పడేస్తున్నాడు, అతని గర్భంలో 3.5 రోజులు దాచుకొని నినివేవు పట్టణగాడి దింపు అని శాపకు ఆజ్ఞిస్తే, శాప ఆ 3.5 రోజులు కూడా నువ్వు నీళ్లు తాగటానికి వెళ్ళలేదు, ఆహారం తినటానికి వెళ్ళలేదు, నీకు అరుగుదల కూడా ఉండదు, జాగ్రత్త అని ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని శిరసాహించింది శాప. నోరు లేని జంతువు, గాడిది, శాప, ఇవన్నీ కూడా శిరసాహించి దేవుని మాటని తిరస్కరించకుండా పనిచేస్తున్నాయి. కానీ మానవుడు, బుడగలాంటి మానవుడు, కన్ను మూస్తే మన్ను పాలైపోయే మానవుడు దేవుని మాటని తిరస్కరించి దేవునికి ఎదురు తిరుగుతున్నారు. ఇది ప్రకటన గ్రంథం, ఇది ఎవరికీ అర్థమవనే గ్రంథం. దేవుణ్ణి అడిగితే ప్రార్థన చేసుకొని ఇంటేనే అర్థమవుతుందన్నారు. దేవుని బిడలారా, జాగ్రత్తగా మీరు ఇది సపరేషన్ అందరికీ చేసి అందరికీ వినిపించండి. ఆ తర్వాత ఆ దేవుడు చెప్పిన ప్రకారంగా శాప కడుపులో 3.5 రోజులు ఉంచుకొని నినివేవు పట్టణాన్ని తీసుకెళ్ళి అక్కడ దూకేసింది. వారు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. వారిని నరికిన అరాబీలపై వారు కూలీలుగా అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరి మీదైతే వచ్చారో యుద్ధం చేయడానికి ఓడించి వాళ్ళని కూలీల కింద ఏర్పాటు చేశారు. యూదులకు దైవేశ ఆశీర్వాదములు ఉన్నది. దేవుడు యూదుల్ని నియమించుకున్నాడు, వాళ్ళకి దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఒకటి, అంజూరు చెట్టు చిగుర్చుట యూదులు. ఈ అంజూరపు చెట్టు చిగుర్చుట యూదులు. ఎప్పుడు చిగుర్చారు వీళ్ళు? ముందు దేవుని మాట వినలేదు. క్రీస్తు శకం 70 సంవత్సరములో కోత కోసినప్పుడు, చాలామంది మరణించినప్పుడు మిగిలిన వాళ్ళు దేవుని తిరస్కరిస్తే, మన చుట్టాలు, మన బంధువులు, మన మిత్రులు వీళ్ళందరూ నరకబడ్డారు. ఇక అలా చేయకూడదు, దేవుని స్తుతించాలి అని స్తుతించిన తర్వాతే చిగుర్చుట దేవునికి భయపడి యూదులు. 2, 6 లక్షల అంజూరపు చెట్లు నాటుట మరణించిన వాళ్ళకి గుర్తుగా. తర్వాత విటలిలో పోలీని వచ్చి మృతులకు సజీవులకు తీర్పు చేయుటకు వచ్చి ఉన్నాను అనుట. విటలిలో పోలీని అతని పేరు వచ్చి మృతులకు సజీవులకు తీర్పు తీర్చుటకు వచ్చి ఉన్నాను అనుట. ఇవన్నీ యుగ సమాప్తికి గుర్తులై ఉన్నవి. ఈ మరి పోలీని అన్నతను బైబుల్ ప్రకటన గ్రంథం చెప్పిన విధానంగా అక్కడికి నేను వచ్చే దేవుడు ఉన్నాడు, ఇక్కడికి ఉన్నాడు, అక్కడికి ఉన్నాడు అన్న లెక్కల ప్రకారంగా ఈ పోలీని కూడా నేను తీర్పు తీరుస్తానే రండి అని అంతక్రీస్తు క్రియలు ఈ భూలోకం మీద గురుతులు కూడా జరిగిపోతున్నాయి. అలా చేశాడు. కానీ ప్రభువు రాక ఎలా ఉంటుంది? ఒక మెరుపులాగా ఉంటుంది, ఒక ఉరుములాగా ఉంటుంది. తూర్పున మెరుపు వచ్చిందంటే పడమటికి క్షణంలో వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది. కానీ అక్కడ యేసు ఉన్నాడు, ఇక్కడ యేసు ఉన్నాడు అని చెప్పితే నమ్మకండి. యేసు వచ్చేది ఒకే ఒక్కసారి. అతను
రాకడికి వస్తాడు. ముందు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ పెద్ద శబ్దంతోనే వస్తాడు. అది అందరికీ తెలియదు. దేవుని నమ్ముకున్న బిడకే ఆ స్వరం వినిపిస్తుంది. అప్పుడు ముందు మరణించిన వాళ్ళు, తర్వాత సజీవులు అయిన వాళ్ళు వెళ్తారు. అది గుర్తుపెట్టుకున్నప్పుడే అదే దేవుని రాకడ. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు నేను ఉన్నాను అని ఈ మాటలో నమ్మకండి పోలిని అన్న మాటను. ప్రకటన గ్రంథం 14:17 మారు మనసు పొందిన వారు మహిమలోనికి జీవములోనికి సిద్ధపడిరి. మారు మనసు పొందిన వారు మహిమలోనికి జీవములోనికి సిద్ధపడిరి. మహిమ, పరిశుద్ధాత్మ, జీవము, పరిశుద్ధాత్మ, ఇందులోకి మారు మనసు పొందని వారు నాశనముకు సిద్ధమైన వారు గనుక పాతాళానికి వెళుదురు. ఆ బోర ఊదినప్పుడు రప్చన కాలం అయిపోయిన తర్వాత మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా పాతాళ లోకానికి దిగిపోతారు. మారు మనసు పొందని వారిని కూడా తీసుకొని వెళ్ళటానికి త్రియేక దేవునికి యొద్ద నుండి పరలోక ద్వారా దేవదూతలు ఆయన వారికి ఆజ్ఞ రావలసి ఉన్నది. దేవదూతలకి ఆజ్ఞ రావాలి, కానీ రావాలి. రాకపోతే పాతాళ లోకంలో ఉన్న వాళ్ళు పాతాళ లోకంలోనే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మారు మనసు పొందలేని వాళ్ళు కూడా పరలోకానికి దేవదూతలకి దేవుడు ఆట వస్తుంది అంటే అదేమిటంటే, వీళ్ళు దేవుని నమ్ముకోకుండా మరణించిన వాళ్ళు పరలోకములోని ఏడోస్ అనే ఒక ఉంది. ఇక్కడ ఆ ఏడోసులోని తీసుకెళ్ళి అక్కడ మార్పు చెందిన వాళ్ళని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారు, కానీ అక్కడ మార్పు రాలేని వాళ్ళు మాత్రం తీసుకుని వెళ్ళరు. దేవదూతల యొద్ద త్రాసు ఉన్నది. ఈ త్రాసును బట్టి జీవనమునకు నాశనమునకు పాతాళమునకు తయారయ్యే వారి జబితా పరలోకంలోనే తయారు చేయదు. మనసులు ఉన్నాయి, తర్వాత కాటా ఉంది. ఈ కాటాలోని మనుషుని కూర్చోబెట్టేస్తే ఆ కాటా రావాలి. ఆ కాటా రాకపోతే పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. కాటా రావాలంటే ఏమిటి? పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి, వధు సంఘంగా సిద్ధపడాలి. ఇలా సిద్ధపడి బాప్తీసం తీసుకొని ఉండాలి. ఇలాగా తయారైన మనిషే కాటా వస్తాడు, ఎలా ఉంటే కాటా రాడు. ఈ పని దేవదూతల లోకములో జరుగును. ఈ పని దేవదూతల లోకములు. మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలోనే దేవదూతల లోకం అని వివరంగా ఉన్నది. దేవదాసయ్య గారు 7 లోకాలని క్లియర్గా రాశారు. దీనికి దేవదూతల లోకమనే ప్రకటన గ్రంథం వివరంలోని యేసు ప్రభు స్వయాన చెప్పిన మాటలు. మరి కొంతమంది భక్తులైతే 3 లోకాలే, 7 లోకాలు లేదు, ఆ 7 లోకాలు లేదు కనుక ఈ నమ్మకండి అని అంటారు. మరి దేవదాసయ్య గారు దేవునితోని ముఖాముఖిగా మాట్లాడిన మహానుభావుడు. అతని ప్రవక్త స్త్రీని అంటలేదు, సిరిని అంటలేదు. మరి అతని మాటలను నమ్మాలి కదా. విశ్వాసుల యొద్ద కూడా జరుగును. ఈ తీర్మానము దేవుని యొద్ద నుండి పరలోకము నుండి రావలసి ఉన్నది. ఈ తీర్మానం మాత్రం దేవాది దేవుడైన సృష్టికర్త నుంచి, పరలోకమైన యేసు ప్రభు నుంచి ఆర్డర్ దేవదూతలకే రావాలి. ఈ 2 తీర్మానముల క్రమశిక్షణ పని, అవి కూడా క్రమశిక్షణగా జరుగుతుంది. లోకంలో ఇప్పుడంతా గలిబిలి, గందరగోళం, సాతాను వాడి ఇష్టప్రకారంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మంత్రులు, రకరకాల పార్టీలు ఎవడి ఇష్టప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ రేపు బుద్ధునికి అలా ఉండదు. దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యము, అందమైన రాజ్యము, అందరూ సమానమైన రాజ్యము. ధనవంతుడు, పేదవాడు, మధ్యవర్తి ఎవరూ ఉండరు, అందరూ కూడా సమానమే. ఇది లోకమున్నప్పుడు ఒక జారి జరిగింది. అపోస్తుల కాలంలో అపోస్తులు దాన్ని మోడల్ని చూపించారు. రాబోయే పరలోకం మోడల్ని చూపించారు. దేవుడు మిక్కిలి నమ్మకైన విశ్వాసకులకు కానీ దేవదూతలకు కానీ అప్పగింప నేరడు. ఈ తీర్మానము దేవునిదైన తీర్మానము నెరవేర్చు పని దేవదూతలదే ఉన్నది. ఇది వాళ్ళకి వీళ్ళకి ఒప్ప చెప్పడం కాదు. ఎందుకంటే ఒప్ప చెప్పితే ఎవరు ఏం మోసం చేస్తారో. కానీ మొత్తం అంతా కూడా జీవగ్రంథంలో పేర్లు, తర్వాత మామూలు పుస్తకంలో కూడా పేర్లు,
ఇవన్నీ కూడా ఏ రోజు రిపోర్టు ఆ రోజు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. రిపోర్ట్ వెళ్లకుండా ఉండదు. ఈ లోపల సాతానుగాడు కూడా మన మీద సాడీ రిపోర్ట్లు పంపుతాడు. సాడీ రిపోర్ట్లు పంపించినప్పుడు తండ్రికి తెలుసు. యేసు ప్రభు వెళ్ళి అయ్యా అది సాడీ రిపోర్ట్లు అతని మాట నమ్మొద్దని కూడా చెబుతారు. అందుకని దేవుని బిడలారా, మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ముందు జరగబోయేదాన్ని వెనకాల ప్రకటన గ్రంథం బోధిస్తుంది గనక ఇది స్వయాన యేసు ప్రభు చెప్పాడంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా 65లో పుస్తకాల్లో ఉన్నవే ఇవి. కానీ ఇది సపరేటు నెరవేర్చు పని దేవదూతలదే ఉన్నది. ఈ నెరవేర్చు పని అవిశ్వాసది కాదు. పరలోక ప్రార్థనలో నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరునగాక అని ప్రార్థించుచున్నాను. పరలోకములో నీ చిత్తము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. పరలోకములో న్యాయమైన పద్ధతి, పరలోకములనే ధర్మమైన పద్ధతి, పరలోకములోని ప్రవక్తలు జంతువులు సమస్తము కూడా అక్కడ క్యూలో ఉండి దేవుని ఆజ్ఞను నెరవేర్చుతూ ఉంటారు. భూలోకం మీద మనకి బోళ్ళంత రెస్ట్, పరలోకములో ఆ రెస్ట్ ఉండదు. ప్రతి ఓళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. పరిశుద్ధులు, దేవదూతలు, ఇవన్నీ కూడా దేవుని ఆర్డర్ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. గనుక ఈ నెరవేర్పు పని పరలోకములోనికి బైబిల్లో 2 వాక్యములు ఉన్నవి. బైబిల్లో 2 వాక్యాలు ఉన్నవి. ఆదికాండము 15:16 అమోరీయులు అక్రమ సంపూర్తి కాలేదు. అమోరీయులు అక్రమ సంపూర్తి కాలేదు గనుక వీరు 4వ తరగతి వారు ఇక్కడికి వచ్చేదారు. వీరికి ఒక సంతానము పుట్టలేదు. వీరు దేవుని ఎరగని వారు. ఈ అమోరీయులు ఈ సంతానము పుట్టలేదు గనక, వీళ్ళు సిగిరించలేదు గనక, వీళ్ళు దేవుని ఎరగని వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని జనాంగమైన ఇశ్రాయేలు దేశమైన పాలస్తీనాను ఆక్రమించుకున్నారు. వీళ్ళు అమోనీయులు ఇశ్రాయేలు జనం మీద యుద్ధం చేసి పాలస్తీనాను ఆక్రమించుకున్నారు ఒకానొక టైంలో. వీరు దేవుని ఎరక్క మేలు కలిగించుకున్న సృష్టిని పూజించిరి. మేలు కలిగించుచున్న సృష్టిని పూజించిరి. మేలుని కలిగి ఉన్న రేపొద్దున రాబోయేది కూడా అదే. ఎక్కడ బొమ్మలు ఉన్నా, ఎక్కడ రాతులు ఉన్నా, అక్కడ ఏమి కావాలి నీకు, నాకు ఇది కావాలి, అయితే అది వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా అక్కడ తాత్కాలికంగా ఉన్న వాళ్ళని నమ్మారు. మోషే కాలములు 10 ఆజ్ఞలు 9 జరిగినాయి. అప్పుడు ఇతను కూడా దేవుడు అనుకున్నారు, కానీ 10ది జరగలేదు. ఇప్పుడు కూడా అక్కడక్కడ మాట్లాడటం జరగటం ఉంటాయి. అందుకని అక్కడ కొన్ని విగ్రహాలు కూడా లూసిఫర్ కూడా బోళ్ళంత అధికారం ఉంది. అది ఎంతవరకు? కొంతవరకే. ఆ కొంత అయిపోయిన తర్వాత అధికారం అంతా దేవునిది. వారికి ఇష్టము వచ్చిన రీతిగా పాపములు చేసిన వారు అయ్యిరి. వీళ్ళు వాళ్ళు చెప్పిన రీతిగా ఏ పాపం చేసినా నేను క్షమిస్తాను, పర్వాలేదు, నా దగ్గరికి రండి, అయితే పర్వాలేదు, ఓకే అని వాళ్ళ దగ్గరికి పరుగులే చేస్తారు. మన పాపాలు క్షమించాలంటే కన్నీరు కార్చాలి, బాధపడాలి, శ్రమ పడాలి, ఎన్నెన్నో పడాలి. అక్కడైతే ఈజీ మెథడ్. అయితే వారి పాపం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కొంచెము వెలితి ఉన్నది. పాపము వెలితట అంటే 100 పాపాలు పూర్తి అవ్వాల ఒక మనిషిని శిక్షించాలంటే. మరి ఆ రోజున యూదుల్ని చంపడానికి యేసుప్రభుని సిలువెక్కించారు. అక్కడ 100 అవ్వలేదు. యేసుప్రభుని సిలువెక్కించడానికి 50% అది అయ్యింది. తర్వాత మర్మ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు, కొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తలు మొత్తం సంపబట్టి 50 పూర్తి అయింది. ఆ 50 ఈ 50 100 పూర్తి అయింది కనుక అప్పుడు యూదులకి మరణశిక్షని కోతని ఏర్పాటు చేశారు. ఎప్పుడు పూర్తి అగును? దేవుడు అబ్రహామును చూసి నీ సంతానము తమది గాని త్రిదేశమందు 430 సంవత్సరములు పరవాసులుగా ఉందిరని సెలవిచ్చెను.
అబ్రాహాము చూసి నీ సంతానం తమది గాని ప్రదేశమందు 430 సంవత్సరములు పరవాసులుగా ఉందని సెలవిచ్చారు. ఈ 430 సంవత్సరాలు ఎక్కడ? ఐగుప్తు దేశాన్ని. ఐగుప్తు దేశానికి అబ్రాహాము సంతానం అక్కడికి వెళ్ళాలి, నీ సంతానం అక్కడికి వెళ్తారు అని దేవుడి ముందే చెప్పాడు. కరువు కాలంలో వెళ్ళి ఆడ కింద బానిసలయ్యారు. బైబిల్ ఏది రాసిందో అదే జరిగింది. సెలవిచ్చాను. ఆ పిమ్మట బయటకు వచ్చి అమోరీయులతో యుద్ధము చేసి ఆ వాగ్దాన దేశమునకు వచ్చెదరు. ఐగుప్తు నుండి మోషేని పంపించి 10 ఆజ్ఞలు చూపించి సముద్రాన్ని చీల్చి అడవిలో నుంచి తీసుకెళ్ళి ఆ కానాను దేశానికి వస్తానని రాసిన ప్రకారంగా అక్కడికి వెళ్ళారు అని సెలవిచ్చాను. గనుక అప్పటికి అమోరీయులు పాపము పూర్తి అగును. అప్పుడు 100 తప్పులు అయిపోతున్నాయి. అప్పుడు పాపము పూర్తి అవుతుంది. ఈలోగా యూదులు వారు మనసు పొంది వారిని నాశనము చేయుదురు. యూదులు మారు మనసు పొందారు కాబట్టి, దేవుని బిడలు కాబట్టి మారు మనసు పొంది వాళ్ళని అమోరీయుల్ని నాశనం చేస్తారని రాసి ఉంది. యెహోషువ కాలంలో అబ్రాహాము సంతానమైన ఈ 4వ తరము వారు అమోరీయుల దేశమునకు స్వాధీనపరుచుకుందురు. అమోరీయుల దేశమును స్వాధీనపరుచుకుందురు అని ఉన్నది. దేవుడు అమోరీయుల మారు మనసు నిమిత్తము కనిపెట్టినవారు. దేవుడు అమోరీయుల మారు మనసు నిమిత్తము ఇంకా మారతారేమో, ఇంకా తెలుసుకుంటారేమో. వాళ్ళు ఎంత యుద్ధశాలిలైనా యూదులే జయిస్తున్నారు, యూదులు వెనకమున్నది ఏ దేవుడు అని తెలుసుకుంటారేమో అని అమోరీయులను చాలా పరీక్షించాడు, కానీ తెలుసుకోలేకపోయారు. అప్పటి వరకు వారు మారిన ఎడల సరే, మారకపోతే వారిని వెళ్ళగొట్టి మీకు ఆ దేశము ఇచ్చిద్దనని ఆ వాగ్దానము చేసిరి. వాళ్ళు మారితే పర్లేదు, వాళ్ళు మారితే వాళ్ళు కూడా నాలో పాత్రదారులు. ఒకవేళ మారు మనసు పొందకపోతే యూదులారా ఆ దేశాన్ని కూడా మీకు ఇస్తాను. అప్పటికి 5 గ్రంథములు చరిత్ర అనగా ఆదికాండం నుండి ద్వితీయోపదేశ గ్రంథము వరకు చరిత్ర పూర్తిగా ఇంపబడినది. ఆ 5 కాండాలు కూడా పూర్తిగా జరిగింది. అప్పటికి 6వ గ్రంథమైన యెహోషువ గ్రంథము వరకు దేవుడు గడువు ఇచ్చాను. ఎవరికి? అమోరీయుల వారికి ఈ గడువు ఇచ్చాడు. అమోరీయుల వారికి గడువు ఇచ్చాడు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు, మారు మనసు పొందలేదు. ఈ రోజున కూడా ప్రకటన గ్రంథం అనేది చాలా భయంకరమైన గ్రంథం. 65 పుస్తకాలు నలుమూలలా తిరుగుతుంది. కానీ ఎవరో ఒక అతను చెప్తున్నాడు, మనకెందుకులే అని తోచేస్తున్నారేమో. అది తప్పు. ప్రపంచానికి వెళ్తుందన్నారు. ఇది ప్రపంచానికి దేవుడు నేను పంపుతానన్నారు. కానీ ముందే చూసి మారు మనసు పొంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ధన్యులు. అప్పటి కూడా వారు మారలేదు. అబ్రహాము అమోరీయుల దేశంలో ఉన్నాడు. అబ్రహాం గారు అప్పట్లో అమోరీయుల దేశంలో ఉన్నాడు. ఆయనను అబ్రహాము దేవుని వారు అంగీకరించలేదు. అబ్రహాం కూడా దేవునికి అని అంగీకరించలేదు. అప్పటికి వారికున్న కఠినత్వమును బట్టి అంగీకరించలేదు. వాళ్ళ మనసు బాధ, అక్కడ వాతావరణం, కఠినత్వం, ప్రభుత్వం ఇవన్నీ కూడా మార్పు రాలేదు. ఏమాత్రము మార్పు మనసు పొందలేదు. ఆదికాండము 18:20 సొదొమ గొమొర్ర అద్మా షెబో ఈ సోయారు అను ఈ 5 పట్టణములు అక్రమముగా ఆకాశమునకు అంటెను. ఈ అక్రమాలు, అన్యాయాలు, ఈ సొదొమ గొమొర్రాలు పట్టణాలు, ఇవన్నీ దేశాలు కూడా 5 దేశాలు కూడా అక్రమం. ఏంటి ఈ అక్రమము? ఆడవాళ్ళు శిక్షగా పరిగణించటం, మగవాళ్ళుగా శిక్షగా పరిగణించటం, దేవుడంటే లెక్క చేయకుండా పోవటం, దేవునికి వ్యతిరేకం చేయటం, సాతాను కల్పించిన కథలు చేయటం. అందుకనే గొమొర్ర పట్టణం లోతు కుమార్తెలను, లోతు భార్యని, లోతుని తీసుకొచ్చి దేవదూతలు బయటికి పరుగులు తీసి వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడానికి కారణం కూడా అదే. లోతుకి భార్య తడువు చేస్తుంది. తడువు చేసేటప్పుడు దేవదూతలు వచ్చి వెంటనే చేతి పట్టుకున్న లాక్కొచ్చి వెనక తిరిగి చూడొద్దన్నారు. లోతు భార్యని ఎవరు చూస్తుంది? కుమార్తెలు, ఇంకా కుమారులు ఉన్నారు, కుమార్తెలకి అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారేమో అని లోకం వెంక చూస్తుంది. దేవుని కోపం, ఆజ్ఞ దేవునికి మండిపోయింది.
ఇంకా చూస్తున్నారు. ఎంతకాలం చూశాను, చాలా కాలం చూశాను. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ పాపంలో పడిపోయి ఉన్నారు. తండ్రికి కోపం. అందుకనే తండ్రికి కోపం ఉంది కనుక అప్పుడు తండ్రి ఏం చేశాడంటే కోపం ఆపుకోలేక తెల్లగంధగాన్ని కుమ్మరించాడు. ఈ తెల్లగంధం కుమ్మరించేటప్పటికి అక్కడ రాళ్ళు కొండలు కూడా బూర్దైపోయినాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 పట్టణములు పాపము పరిపక్వము అయినది, పూర్తి అయిపోయింది. భయంకరమైన పాపము. అమోరీయులు హృదయ పాపము నిండానే ఉన్న ఆ సమయంలో ఈ 5 పట్టణం పాపములు పరిపక్వమైనది. ఇంకా చూడవలసిన అవసరం లేదు. పాపం అయిపోయింది, పూర్తిగా నిండిపోయింది. మొదటి నాశనము సొదొమ. మొదటి నాశనము పాపము పూర్తిగా 100% అయిపోయింది కాబట్టి సొదొమ పట్టణాన్ని నాశనం చేసేయాలి. రెండవ నాశనము అమోరీయులకు, మూడవ నాశనము. ఈ 7 శ్రమలోనే మరిన్ని వారికి 3 నాశనములు బట్టి అందరూ తెలుసుకొని మారు మనసు పొందవలెను. తప్పనిసరిగా ఈ మారు మనసు పొంది అప్పుడు అందరూ కూడా దేవుని స్తుతించి దేవుని కీర్తించగలిగితే దేవుని మహిమ రెండో రాకడలో మనమందరూ కూడా ఎత్తబడి దేవుని యందు చక్కగా ఎదరకజేసే బాధ్యత మీ అందరికీ కలగజేయునుగాక. చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా మీకు అర్థం అవ్వట్లేదని దీన్ని తప్పించకండి, ప్రార్థన చేసి చూడండి. అర్థాలు ఎన్ని ఉంటాయో అది మీకు బాగా అర్థమవుతుంది. అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని దీవెనలు మీ మీదకి వస్తాయి. చిన్న ప్రార్థన స్తోత్రములైన మహోన్నతుడా, ఎవరైతే చూస్తారో ఇది ఎదరికి తోయకుండా నాయన అది అర్థమయ్యేలాగా వాళ్ళకి చూసినప్పుడు ఎవరించి బోధించండి నాయన. ఎవరైతే ఇంకా ఉన్న వాళ్ళకి తెలియపరుస్తారో వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.